విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ డ్రీమ్ విఐటి యూనివర్సిటీ, మళ్ళీ విఐటిలో వెల్లూరు క్యాంపస్ ఉంది, చెన్నై క్యాంపస్ ఉంది, ఏపీ క్యాంపస్ ఉంది, భోపాల్ క్యాంపస్ ఉంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఎస్ఆర్ఎం JEEE, సో వీటికైతే విఐటి ట్రిపుల్ అండ్ ఎస్ఆర్ఎం JEEE, ఇట్లా ప్రతి యూనివర్సిటీ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం మీకు వాళ్ళు మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు MET అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, కర్ణాటకలో కూడా ఎక్కువ మంది, అంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది కర్ణాటకలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి, సో కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెళ్ళాలనుకున్నప్పుడు COMEDK ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈవెన్ ఇంకా చాలా స్టేట్స్ లో స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏపీ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏపీ EAP సెట్ అంటున్నారు. సో దీని ద్వారా మీరు JNTU పరిధిలో ఉన్న కాలేజెస్ లోకి వెళ్ళటం ఛాన్స్ ఉంటుంది.